ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పేదల పక్షాన పేద వర్గాల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం అనేకమైన సభల్లో పట ఎన్నో హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అన్ని ఇవాళ మర్చిపోతా ఉన్నారు. ఇవాళ టీచర్ ఉద్యోగాల కోసం, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క పేపర్కు 400 రూపాయలు మాత్రమే తీసుకుంటాను కాదు వారు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కనీసం 3 నెలలు దాటింది అంతే. 3 నెలల లోపలనే దాన్ని ఇవాళ 1000 రూపాయలు చేసిండు. ఇవాళ టెట్టులో ఎక్కువ శాతం ఇవాళ బీడీఎస్ వాళ్ళందరూ కూడా పేదవర్గాలు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు, ఈబీసీలు పేదవాళ్ళే ఉంటారు. వీళ్ళను 1000 రూపాయలు తీసుకోవడం అంటే ఇవాళ విద్యార్థులను దోచుకోవడం కాదు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఓ మాట మాట్లాడతావు, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరో విధంగా తన ప్రవర్తన ఇవాళ కనిపిస్తా ఉన్నది. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ టెట్ నోటిఫికేషన్ ను దాన్ని మాడిఫై చేసి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఒక్కో పేపర్ కు 400 రూపాయలు తీసుకున్నారో ఆ విధంగానే దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప ఇవాళ 1000 రూపాయలు తీసుకోవడాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను మీరు పత్రాలు ఇచ్చి మీ అకౌంట్లో వేసుకోవాలని చెప్పి ఒక కుట్ర, ఒక ప్లాన్ పక్కన మీరు చేసుకున్న ఈ తెలంగాణ నిరుద్యోగులు ఎవరు అమాయకులు కాదు కాబట్టి మీకు ఆ క్రెడిట్ రాలే. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రూప్ 1 లోపల ఒక 60 పోస్టులకు మాత్రమే ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప మీరు కొత్తగా నిరుద్యోగుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి మొదటగా ఈ టెట్ విషయంలో మాత్రం మీరు నోటిఫికేషన్ ను మాడిఫై చేసి ఆ ఫీజులను తగ్గించి 400 రూపాయలకే దీన్ని కొనసాగించాలని చెప్పి రేపు 27 తారీఖు నుంచి ఫస్ట్ దాని డేట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్నో బిజీల పడి ఇవాళ విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఫీజు విషయం ఆయన దృష్టికి వచ్చిందా రాలేదా, లేకపోతే చూడకుండానే ఒక మంత్రిగా సంతకం చేసిండో తెలియదు. కానీ దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆ టెట్ విషయంలో వెనక్కి వెళ్లి ఫీజును మాత్రం తగ్గించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం.